అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఇంతకుముందు ఆస్టియోపోరోసిస్ని ప్రాస్పెక్టివ్గా మరియు రెట్రోస్పెక్టివ్గా ఎలా గుర్తించాలి, మనమే ఎలా గుర్తించాలి, ఏ డాక్టర్ సహాయం లేకుండా అనేది చూసాము. ఇప్పుడు మరి ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అయిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు, ఎస్పెషల్లీ హిప్ జాయింట్లో ఫ్రాక్చర్ అయిన తర్వాత ట్రీట్మెంట్ విధానాలు ఎట్లా ఉంటాయనేది డిస్కస్ మనం చేద్దాం. యూజువల్గా ఆస్టియోపోరోసిస్ అంటే అందరికీ తెలిసిందే, బోలు ఎముకల వ్యాధి. ఎముకలు బలహీన పడిపోవడం వల్ల వయసుతోటి, మాల్న్యూట్రిషన్ తోటి అన్న విషయాలు ఇంతకుముందు వీడియోలో మనం చర్చించుకుందాం. హిప్ జాయింట్కి అయ్యే ఫ్రాక్చర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఇంటర్ ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్ అని, ఇంట్రా క్యాప్సులార్ ఫ్రాక్చర్ అని రెండు రకాలుగా ఉంటాయి. మోస్ట్లీ ఇంట్రా క్యాప్సులార్ ఫ్రాక్చర్స్కి ఏం చేస్తామంటే ఆ బాల్ని మళ్ళీ తీసుకొచ్చి పెడితే అతకదు కాబట్టి ఆ బాల్ తీసేసి రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ మనం చేస్తాం. ఇంటర్ ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్స్కి బ్లడ్ సప్లై బాగుంటుంది కాబట్టి, బ్లడ్ సప్లై బాగా ఉన్న ఏరియాలో ఫ్రాక్చర్ అవుతుంది కాబట్టి మనము రీకన్స్ట్రక్షన్ లేదా బోన్ ఫిక్సేషన్ చేస్తాం. ఇంట్రా క్యాప్సులార్ ఫ్రాక్చర్స్లో రీప్లేస్మెంట్ సక్సెస్ఫుల్ ఇస్తుంది. తర్వాత ఇంటర్ ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్స్లో రీకన్స్ట్రక్షన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, తర్వాత మంచం మీద ఎక్కువ రోజులు పడుకోబెడితే ఇబ్బంది అయ్యే వాళ్ళల్లో, అక్కడ కూడా ఇంటర్ ట్రొకాంట్రిక్ ఫ్రాక్చర్స్లో ఒక్కొక్కసారి రీప్లేస్మెంట్ సక్సెస్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే అక్కడ మనం బోన్ క్వాలిటీ చూసుకోవాలి, అబ్డక్టర్ మజిల్ స్ట్రెంత్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని. బట్ ఫైనల్గా మీకు ఒక అవగాహన కోసం క్రియేట్ చేస్తున్న వీడియోనే కానీ మీకు నిర్ణయం తీసుకోవడానికి కాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల అనుభవంతో ఎన్నో ఫ్రాక్చర్స్ని చూసిన తర్వాత మేము ఒక డెసిషన్కి వస్తాం, ఆర్థోపెడిక్ కమ్యూనిటీ ఒక డెసిషన్కి వస్తుంది. ఫైనల్ డెసిషన్ డాక్టర్ గారికి విడిచిపెట్టండి. డాక్టర్ గారు చెప్పేటప్పుడు మీకు ఒక అర్థం కావడం కోసము, ఆ కౌన్సిలింగ్ పీరియడ్ తగ్గించి మీకు ఒక అవగాహన రావడం కోసము, మీరు కొంత సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండే నాలెడ్జ్ రావడం కోసం ఈ వీడియో తయారు చేయడం జరిగింది. కానీ ఈ వీడియోతోటే మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని కాదు. తర్వాత రీప్లేస్మెంట్ చేస్తే నెక్స్ట్ డే లేచి నడిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రీకన్స్ట్రక్షన్, ఆ బోన్ని ఫిక్స్ చేసేసే రాడ్ తోటో, ప్లేట్ తోటో, స్క్రూస్ తోటో ఫిక్స్ చేస్తే వెయిట్ పడడానికి, వెయిట్ వేసి నడవడానికి లేదా నాన్ వెయిట్ బేరింగ్ చేయడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ డాక్టర్ గారు ఫిక్స్ చేసిన తర్వాత మీతోటి మాట్లాడతారు, ఎప్పుడు వెయిట్ బేరింగ్ చేయడానికి అవుతుంది, ఎట్లా చేయడానికి అవుతుందని. మరి ఆపరేషన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? యూజువల్గా మెడికల్గా ఫిట్గా ఉన్నా, ఏ రకమైన ఇబ్బంది లేకున్నా ఆపరేషన్ చేసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే కనీసం ఆపరేషన్ చేస్తే ఆ ఎముక ముక్కలు కదలకుండా మనిషి లేచి కూర్చొని చేసే ఫిజియోథెరపీకి సహాయపడడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది. పడుకున్న మనిషి కన్నా కానీ కూర్చున్న మనిషి చాలా యాక్టివ్గా ఉంటారు. కూర్చున్న మనిషి కన్నా కానీ నడిచే మనిషి చాలా యాక్టివ్గా ఉంటారు. అందుకనే ఆపరేషన్ చేసి ఈ స్థాయిని, పడుకునే వాళ్ళని కూర్చోబెట్టడం కానీ, కూర్చోబెట్టే వాళ్ళని కూర్చున్న వాళ్ళు నడిపించడం కోసం కానీ ఈ ఆపరేషన్ అనేది చేస్తూ ఉంటాము. బట్ వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఫ్రాక్చర్ అవుతుంది కాబట్టి మెడికల్ కండిషన్ కూడా ఫేవర్ చేయాలి. గుండె డాక్టర్ గారు కానీ, మత్తు డాక్టర్ కానీ, ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డాక్టర్ గారు ఫిట్నెస్ ఇచ్చిన తర్వాతనే ఆపరేషన్ అనేది హిప్ జాయింట్స్కి మేము చేస్తూ ఉంటాం. నమస్తే.